హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఈ సూపర్ సాటర్డే రోజున రెండు సూపర్ డూపర్ మ్యాచెస్ ఉన్నాయి. ఫస్ట్ మ్యాచ్ డే మ్యాచ్ నెంబర్ 17 ఇస్ బిట్వీన్ పంజాబ్ కింగ్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్. మ్యాచ్ ముల్లాపూర్ స్టేడియం, న్యూ చండీగఢ్లో జరగబోతుంది. దిస్ ఇస్ మ్యాచ్ బిట్వీన్ పంజాబీ కింగ్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. పంజాబీ కింగ్ ఎవరు? ఇంకెవరు? మన అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మ కమ్స్ ఫ్రమ్ పంజాబ్. ఆ గ్రౌండ్లో కూడా ఆడుంటాడు మ్యాచ్లు, అది కొత్త గ్రౌండ్ అయినా కూడా. అండ్ హీ హ్యాస్ ఎ టెరిఫిక్ రికార్డ్ అగేన్స్ట్ పంజాబ్ కింగ్స్. మీరు అనొచ్చు అభిషేక్ శర్మ అంత గొప్ప ఫామ్లో ఉన్నట్టు లేదు కదా ఈ సీజన్లో, మొన్న వరల్డ్ కప్లో కూడా. ఎస్, అగ్రీడ్. బట్ పంజాబ్ కింగ్స్కి అగేన్స్ట్గా అతని రికార్డ్ బ్రహ్మాండంగా ఉంది. లాస్ట్ ఇయర్ హైదరాబాద్ జరిగిన మ్యాచ్, లాస్ట్ ఇయర్ ఒకసారి ఆడాడు పంజాబ్తో. ఆ మ్యాచ్లో పంజాబ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 245 చేస్తే దాన్ని రికార్డ్ స్థాయిలో చేజ్ డౌన్ చేసింది సన్ రైజర్స్. 247 చేశారు. అప్పుడు అభిషేక్ శర్మ ఒక బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడాడు. 141 చేశారు. 141 థర్డ్ హైయెస్ట్ స్కోర్ ఇన్ ఐపీఎల్, ఇండివిజువల్ హై స్కోర్. 141 చేసి మ్యాచ్ గెలిపించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. అంతకుముందు సంవత్సరం మళ్ళీ ఆ మ్యాచ్ కూడా హైదరాబాద్లో జరిగింది అగేన్స్ట్ ది సేమ్ అపోజిషన్ పంజాబ్ కింగ్స్. అప్పుడు కూడా 65 ఎంతో చేశాడు. 61 చేశాడు. అది కూడా డబుల్ క్విక్ టైంలో చేశాడు. అప్పుడు కూడా హీ వాజ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. సో పంజాబ్ కురాడు మన పంజాబ్ టీంకి అగేన్స్ట్గా చాలా మంచి రికార్డ్ ఉన్న ప్లేయర్ అభిషేక్ శర్మ. సో అభిషేక్ శర్మ, వాచ్అవుట్ ఫర్ అభిషేక్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఇంకో ఇద్దరు పంజాబ్ కింగ్స్కి ఎక్కువ ఆడిన ప్లేయర్స్ ఉన్నారు ఆ టీంలో, హర్షల్ పటేల్ అండ్ లియామ్ లివింగ్స్టన్. వాళ్ళ నుంచి కూడా, ఎందుకంటే పాత ఫ్రాంచైజ్ మీద ఎప్పుడైనా బెటర్గా ఆడతారు కదా, వాళ్ళ నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయాలి. ఎస్ఆర్హెచ్ నీడ్స్ దెమ్, ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఆడిన 2 మ్యాచ్లు ఓడిపోయారు, ఒకే మ్యాచ్ గెలిచారు. సో వాళ్ళకి విజయం చాలా అవసరం. పంజాబ్ కింగ్స్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఈజ్ ఇన్ సూపర్ ఫామ్. వాళ్ళు ఆడిన 2 మ్యాచ్లు గెలిచారు. 3వ మ్యాచ్లో కూడా బాగా స్టార్ట్ చేశారు కేకేఆర్కి అగేన్స్ట్గా. 3.5 ఓవర్లో 2 వికెట్లు తీశారు. కానీ ఆ మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. బట్ పాయింట్స్ టేబుల్ ఇప్పటికీ వాళ్ళు సెకండ్ ప్లేస్లో ఉన్నారు. దే ఆర్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్ అండ్ ఆర్ లుకింగ్ గుడ్ యాక్చువల్లీ. బట్ ఎస్ఆర్హెచ్ కూడా ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు. తర్వాత థర్డ్ మ్యాచ్లో ఎల్ఎస్జీతో హోమ్లో జరిగిన మ్యాచ్లో 26 for 4 నుంచి రికవర్ అయిన తీరు, సెంచరీ పార్ట్నర్షిప్, కౌంటర్ అటాకింగ్ సెంచరీ పార్ట్నర్షిప్ బిట్వీన్ నితీష్ రెడ్డి అండ్ హెన్రీ క్లాసన్. సో దానివల్ల వాళ్ళు ఒక చెప్పుకోదగ్గ, అంటే అలాంటి టఫ్ పిచ్ మీద ఒక 156 చేయడం, దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి కూడా గట్టి ప్రయత్నం చేశారు. బౌలర్స్ అందరూ మంచి బౌలింగ్ చేశారు. మామూలుగా బౌలింగ్ హాస్ నెవర్ బిన్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎస్ఆర్హెచ్ ఇన్ రీసెంట్ ఇయర్స్. అయినా కూడా చాలా బాగా దాన్ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేశారు. హర్ష్ దుబైకి 2 వికెట్లు వచ్చినాయి, శివంకి 1 వికెట్ వచ్చింది, మార్క్రమ్ వికెట్. అండ్ మ్యాచ్ని లాస్ట్ ఓవర్ దాకా తీసుకెళ్ళారు. లాస్ట్ ఓవర్లో రిషబ్ పంత్ మ్యాచ్ దగ్గర గెలిపించాడు. బట్ ఓవరాల్గా ఒక హోప్లెస్ సిచ్యుయేషన్ నుంచి కమ్బ్యాక్ అయిన తీరు టీంకి కొంత కాన్ఫిడెన్స్ ఇచ్చుంటుంది, మ్యాచ్ ఓడిపోయినా సరే. సో అది ముఖ్యం, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు టాప్ హెవీగా ఉండే టీంలో మీకు ఫస్ట్ 4 వికెట్స్ పడినా కూడా ఆ తర్వాత ఒక రికవరీ రావడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా నితీష్ కుమార్ రెడ్డి ఫామ్, అతను బౌలింగ్ బాగా చేస్తున్నాడు, బ్యాటింగ్లో రికవర్ అయ్యాడు. సో నితీష్ కుమార్ రెడ్డి కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. హెన్రీ క్లాసన్ కూడా ఫామ్లోకి రావడం. సో దే ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ టాప్ 3, అభిషేక్ అండ్ ఇషాన్ మీదే కాకుండా మిగతా వాళ్ళు కూడా అంది వస్తున్నారనే ఒక ఫీలింగ్ కలిగింది. కాబట్టి దట్ ఈస్ అ గుడ్ సైన్ ఫర్ ఎస్ఆర్హెచ్ దిస్ సీజన్. సో వాళ్ళు ఆ హోప్తో ముందుకెళ్తారని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. మరి ఎస్ఆర్హెచ్ టీంలో మార్పులు ఏమైనా ఉంటాయా? మార్పులు ఉంటాయని అనుకున్నాం. బ్రైడెన్ కార్స్ అవైలబుల్ అంటున్నారు, కానీ బ్రైడెన్ కార్స్ని మీరు అకామిడేట్ చేయాల్సిన అవసరం లేదు కదా. లియామ్ లివింగ్స్టన్ మరో ఛాన్స్ ఇవ్వాలి. లియామ్ లివింగ్స్టన్ గొప్పగా ఆడలేదు లాస్ట్ మ్యాచ్లో, బౌలింగ్ కూడా చేయలేదు అతను, నాకు తెలిసినంతవరకు బౌలింగ్ చేయలేదు. అయినా సరే అతనికి ఒక మ్యాచ్ ఆడించిన తర్వాత అతనికి ఛాన్స్ ఇవ్వండి. బ్రైడెన్ కార్స్ ఇప్పుడు ఇమీడియట్గా అవసరం లేదు, ఎందుకంటే హర్షల్ పటేల్ ఇస్ బౌలింగ్ వెల్, జయదేవ్ ఉనాడ్కర్ ఇస్ బౌలింగ్ వెల్, యశాన్ మాలింగా ఇస్ బౌలింగ్ వెల్, ప్లస్ మీకు నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు. సో 4 మీకు పేస్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు శివంగ్ కుమార్ ఈజ్ డూయింగ్ వెల్, హర్ష్ డుబే ఈజ్ డూయింగ్ వెల్. సో మీరు అదే బౌలింగ్ కాంబినేషన్తో వెళ్ళండి. ఆ బౌలింగ్ కాంబినేషన్ సెటిల్డ్గా ఉంది, క్లిక్కేట్గా ఉంది. అందులో ముల్లాపూర్ గ్రౌండ్ ఈజ్ బిగ్గర్ గ్రౌండ్. మీకు అక్కడ స్పిన్నర్స్కి హెల్ప్ ఉంటుంది. డే మ్యాచ్ కాబట్టి పిచ్ కొంచెం డ్రైగా ఉండే అవకాశం ఉంది. స్పిన్నర్స్ విల్ గెట్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. సో హ్యావ్ 2 స్పిన్నర్స్ ప్లస్ లియామ్ లివింగ్స్టన్. మీకు 3 స్పిన్ ఆప్షన్స్, 4 పేస్ బౌలింగ్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ లైనప్ ఈజ్ బెటర్ కంపేర్ టు ది అదర్ లైనప్. అంటే బ్రైడెన్ కార్స్ ఈజ్ ఆల్సో అన్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టన్ లాగే. బట్ లియామ్ లివింగ్స్టన్ ఈజ్
బ్యాటింగ్ ఆల్రౌండర్ అండ్ బ్రైడన్ కాస్ ఇస్ అ బౌలింగ్ ఆల్రౌండర్. సో లియామ్ లివింగ్స్టన్కి మరొక ఛాన్స్ ఇవ్వాలి. అతని మీద నాకు పెద్ద గ్రేట్ ఒపీనియన్ ఏం లేదు. బట్ నేను చెప్పినట్టుగా పంజాబ్కి ఆడినవాడు. తర్వాత అతను కనుక ఆ ఫైర్ పవర్ ఇవ్వగలిగితే ఎండ్ ఆఫ్ ది ఇన్నింగ్స్లో వెళితే నెంబర్ 4లో వచ్చి టీంకి చాలా బెటర్గా ఉండే అవకాశం. అతను లాస్ట్ మ్యాచ్లో ఈ బ్యాటెడ్ ఐ థింక్ అట్ 4. సో అదే కంటిన్యూ చేసి నితీష్ అండ్ క్లాసన్ వాళ్ళు మిడిల్ ఆర్డర్లో బాగా ఆడుతున్నారు కాబట్టి అదే లైనప్తో వెళ్తే బాగుంటుంది అనుకున్నాను. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ చేంజెస్ ఫ్రమ్ ఎస్ఆర్హెచ్ అని అనుకుంటున్నాను నేను. అలాగే పంజాబ్ కింగ్స్ కూడా ఎలాంటి చేంజెస్ చేయరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ టీం చాలా బాగా సెట్ అయింది. సో అదే టీంతో వెళ్తారు. జేవర్ బాట్లెట్ హ్యాస్ బీన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. బట్ ఒకటేంటంటే వాళ్ళ మిడిల్ ఆర్డర్ కొంచెం అండర్ కుక్డ్గా ఉంది. వాళ్ళకి అవకాశాలు రాలేదు, వచ్చిన పెద్దగా అంటే వాళ్ళు ఆడింది 2 మ్యాచెస్ ఆడారు. ఒక మ్యాచ్లో వాళ్ళకి బ్యాటింగ్ ఏం రాలేదు, పెద్దగా బ్యాటింగ్ రాలేదు. అయినా కూడా మీకు శశాంక్ సింగ్ కానీ, స్టాయినస్ కానీ, నెహల్ వడేరా వీళ్ళు ఇంకా ఎలాంటి చెప్పే పర్ఫార్మెన్స్ వీళ్ళ నుంచి రాలేదు. సో వాళ్ళు ఇంకా అంటే దే ఆర్ ఆల్ వెరీ గుడ్. వడేరా మనకు తెలుసు, శశాంక్ సింగ్, స్టాయినస్ కెన్ బి ఎ డేంజరస్ ప్లేయర్. కానీ వాళ్ళు కొంచెం అండర్ కుక్డ్గా ఉంది అన్న విషయం అయితే కరెక్టే. వాళ్ళు టాప్ 4 బాగుంది. వాళ్ళు ఓపెనర్స్ ఎప్పుడు బ్రహ్మాండంగా ఆడతారు. ఇప్పుడు వీ ఆల్వేస్ టాక్ అబౌట్ ట్రావిషేక్ ఎంత ఎక్స్ప్లోజివ్ ఆడతారు, ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఆడతారో మనకు తెలుసు. బట్ ది అదర్ పేర్ ప్రియాన్ష్ ఆర్యా, ప్రభు సిమ్రన్ ఏమాత్రం తీసుకోరు. వాళ్ళిద్దరూ లాస్ట్ ఇయర్ తలా ఆల్మోస్ట్ 500 రన్స్ చేశారు, క్విక్గా రన్స్ చేస్తారు. సో దే ఆర్ ఆల్సో వెరీ గుడ్, నాట్ యాజ్ ఎక్స్ప్లోజివ్ యాజ్ ట్రావిషేక్ కాంబినేషన్. బట్ ప్రభు సిమ్రన్ అండ్ ప్రియాన్ష్ ఆర్యా ఆల్సో వెరీ గుడ్. ఈ సీజన్ కూడా బాగా స్టార్ట్ చేశారు. ఆల్రెడీ ప్రియాన్ష్ ఆర్యా ఒక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకోవడం. ప్రభు సిమ్రన్ ఆల్వేస్ కాంట్రిబ్యూట్స్. అతని విషయంలో అతను 6-7 సీజన్లుగా ఆడుతున్నాడు టీంకి. మొదట్లో ఎక్కువ అవకాశాలు రాలేదు, కానీ లాస్ట్ 2 సీజన్స్ నుంచి రెగ్యులర్గా ఆడుతున్నాడు అండ్ హీ హాస్ బీన్ కాంట్రిబ్యూటింగ్ వెరీ వెల్. సో వాళ్ళ ఓపెనింగ్ కూడా చాలా బాగుంది. కానలీ బాగా ఆడుతున్నాడు. కానలీ ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అండ్ శ్రేయస్ అయ్యర్ గురించి చెప్పేది ఉంది. శ్రేయస్ అయ్యర్ వీళ్ళ సెకండ్ మ్యాచ్లో 50 కొట్టాడు. ఎంత ఎఫర్ట్లెస్గా, ఇలాంటి చెమట వచ్చకుండా చాలా జస్ట్ లైక్ అనదర్ డే ఇన్ ది ఆఫీస్ అన్నట్టుగా అతను 50 చేయడం. సో ఆ టీంలో ఆ టాప్ 4 చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. మిడిల్ ఆర్డర్ నేను చెప్పినట్టే కొంచెం వాళ్ళు దేవర్ నాట్ టెస్టెడ్ సో ఫార్. బౌలింగ్ విషయానికి వస్తే చహల్ ఈజ్ డూయింగ్ వెల్. బాట్లెట్ అవుట్ స్వింగర్ అద్భుతంగా వేస్తున్నాడు. సో బాట్లెట్కున్న ప్రత్యేకత ఏంటంటే అవుట్ స్వింగర్ నెవర్ గోస్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ ఇన్ క్రికెట్ అండ్ హెస్ గాట్ ఎ గ్రేట్ అవుట్ స్వింగర్. న్యూ బాల్తో అతను స్వింగ్ చేస్తున్నాడు. అవుట్ స్వింగర్తో వికెట్లు కూడా తీస్తున్నాడు. సంజు శాంసన్ కావచ్చు, లాస్ట్ మ్యాచ్లో ఫినాలన్ కావచ్చు, ఇలా వాళ్ళు అవుట్ స్వింగర్లో అతను అంటే ఈ ఫార్మాట్లో ఇంకా స్వింగ్ బౌలింగ్కి కొంత డెఫినెట్గా ఎఫెక్టివ్నెస్ ఉందని చెప్పి అతను ప్రూవ్ చేస్తున్నాడు. బట్ ఏంటంటే ఇక్కడ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉండడం ఎస్ఆర్హెచ్కి ఒక అడ్వాంటేజ్. ఎందుకంటే అవుట్ స్వింగర్ ఈజ్ గుడ్ అగేన్స్ట్ రైట్ హ్యాండర్స్, నాట్ అగేన్స్ట్ లెఫ్ట్ హ్యాండర్స్ కదా. లెఫ్ట్ హ్యాండర్స్కి అది డౌన్ ద లెగ్ సైడ్ వెళ్ళిపోతుంది అతను అవుట్ స్వింగర్ కనుక. అంత ఓన్లీ ఇన్ స్వింగర్ కంటే కూడా అవుట్ స్వింగర్ ఎక్కువ వేస్తారు కాబట్టి అతను. సో అదొక అడ్వాంటేజ్. బట్ ఇంకొక ఇది కూడా ఉన్నది ఇక్కడ, ఎందుకంటే టాప్ 3 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. మరి ఒక ఆఫ్ స్పిన్నర్, వాళ్ళకి పెద్ద గొప్ప ఆఫ్ స్పిన్నర్ ఏం లేడు. నెహల్ వడేరా బౌల్స్ ఆఫ్ స్పిన్. అతను ఏమైనా పవర్ ప్లేలో అతని చేత ఒక ఓవర్ వేయిస్తారా? ఓవర్ వేయించితే అది రిస్క్ కూడా అవుతుంది. అభిషేక్ ట్రావిస్ హెడ్ కనుక అతని మీద లాంచ్ చేస్తే ఒక 20-25 రన్స్ కొట్టే అవకాశం కూడా ఉంటుంది. బట్ ఆప్షన్ అయితే ఉంటుంది, ఎందుకంటే మనం వరల్డ్ కప్లో చూసాం అగేన్స్ట్ ఇండియాస్ లెఫ్ట్ హ్యాండర్స్ ప్రతి టీం కూడా ఒక ఆఫ్ స్పిన్నర్ని పార్ట్ టైమర్నైనా ప్రయోగించిన పరిస్థితి మనం చూసాం. సో అదే ఇక్కడ కూడా అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఐ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇక మ్యాచప్స్ చూస్తే మీకు మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ మ్యాచప్ ఏంటంటే క్లాసన్ వర్సెస్ చహల్ ఒక జిత్తులమారి బౌలర్ అండ్ క్లాసన్ ఈజ్ అ స్పిన్ బ్యాషర్. క్లాసన్ని 3 సార్లు అవుట్ చేశాడు చహల్, కానీ చహల్కి అగేన్స్ట్గా అతను 212 స్ట్రైక్ రేట్ ఉంది. సో చహల్ మీద భయంకరంగా హిట్ చేస్తాడు, బట్ కొన్నిసార్లు అవుట్ కూడా అవుతాడు. సో అది చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. సో దిస్ కుడ్ గో ఐదర్ వే. అయితే క్లాసన్ అతని మీద విరుచుకుపడతాడు, లేకపోతే చహల్ విల్ హ్యావ్ ది బెస్ట్ ఆఫ్ క్లాసన్ అవుట్ చేసే అవకాశం ఉన్నాడు. సో దట్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ టు వాచ్. ఇద్దరు ఒక వైలీ లెగ్ స్పిన్నర్ అగేన్స్ట్ స్పిన్ బ్యాషర్. అలాగే శ్రేయస్ అయ్యర్ ఎస్ఆర్హెచ్ బౌలర్స్కి అగేన్స్ట్గా అతనికి అంత గొప్ప రికార్డు లేదు. జయదేవ్ ఉనాడ్కర్, హర్షల్ పటేల్ అతను 3 సార్లు అవుట్ చేశారు. అదిగాక శ్రేయస్ అయ్యర్కి ఈ ముల్లంపూర్ స్టేడియంలో సరైన రికార్డు లేదు. ఇంతవరకు ఒక్క చెప్పుకోదగ్గ స్కోర్ కూడా లేదు.
ఆడిన 4, 5 మ్యాచ్‌లు ఆడుంటాడు అక్కడ. కానీ ప్రతిసారి కూడా అక్కడ ఫెయిల్ అవ్వడం అనేది చూసాం. సో, మరి అక్కడ హోమ్ గ్రౌండ్‌లో అతను మళ్ళీ క్లిక్ అవుతాడా అనేది చూడాలి. అదొక ఇంట్రెస్టింగ్ మ్యాచప్‌గా మనకు కనిపిస్తుంది. ఇక హర్షదీప్ సింగ్ వీళ్ళిద్దరు ఓపెనర్స్ అభిషేక్ అగేన్స్ట్ మంచి రికార్డు ఉంది. ట్రావిస్ హెడ్‌ని 2 సార్లు ఔట్ చేశాడు. ఓపెనర్స్ కాదు, ఇషాన్ కిషన్ 3 సార్లు ఔట్ చేశాడు. నాట్ అభిషేక్. ఇషాన్ కిషన్ 3 సార్లు, ట్రావిస్ హెడ్‌ని 2 సార్లు ఔట్ చేశాడు హర్షదీప్ సింగ్. బట్ హర్షదీప్ సింగ్ ఈస్ గోయింగ్ త్రూ ఏ హారర్ ఆఫ్ ఎ టోర్నమెంట్. రన్స్ ఇస్తున్నాడు, వికెట్లు రావట్లేదు. ఈ సీజన్‌లో 3 మ్యాచ్‌లు ఆడితే, అంటే మూడో మ్యాచ్‌లో 2 ఓవర్లు వేసాడు, కానీ అతనికి ఇంతవరకు ఒక్క వికెట్ కూడా రాలేదు. ఆఫ్టర్ 3 మ్యాచెస్ ఈజ్ వికెట్లెస్. మామూలుగా హర్షదీప్ సింగ్ ప్రత్యేకత ఏంటంటే కొన్నిసార్లు రన్స్ ఇచ్చినా హ్యాస్ దట్ ఎబిలిటీ టు న్యాక్ ఆఫ్ పికింగ్ వికెట్స్. కానీ హర్షదీప్ వికెట్స్ తీయట్లేదు. ఈ సీజన్లో హర్షదీప్ బౌలింగ్ వాళ్ళకి కొంచెం వరీగానే ఉంది. హర్షదీప్ ఈజ్ యట్ టు కమ్ టు ద పార్టీ. సో అదొకటి వాళ్ళకి ఉన్న ఒక వరీగా మనం చెప్పుకోవాలి. బట్ పంజాబ్ కింగ్ మిగతా అటాక్ బాగుంది కాబట్టి బాట్లెట్ కానీ వాళ్ళకి అఫ్కోర్స్ మార్క్ యాన్సన్ ఈజ్ అ వండర్ఫుల్ ఆల్రౌండర్ వాళ్ళ టీంలో ఉన్నాడు. ప్లస్ చహల్ ఉన్నాడు. సో వైశాఖ్ విజయ్ కుమార్ ఇస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. మరి వైశాఖ్ విజయ్ కుమార్ ఆడిస్తారా స్పిన్నర్స్ కోసం ఏమైనా హర్ప్రీత్ బ్రాన్ తీసుకొస్తారు చూడ. బట్ వైశాఖ్ విజయ్ కుమార్ ఇస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో వాళ్ళకి హర్షదీప్ ఫెయిల్యూర్ వాళ్ళని అంత హర్ట్ చేయట్లేదు యాక్చువల్గా. హర్షదీప్ మాత్రం ఈ సీజన్లో ఇంతవరకు ఒక్క వికెట్ కూడా తీయలేదు. అండ్ ఓవరాల్ రికార్డు తీసుకుంటే పంజాబ్కి అగేన్స్ట్గా ఎస్ఆర్హెచ్ అద్భుతమైన రికార్డు ఉంది. 24 మ్యాచెస్లో 7 టైమ్స్ మాత్రం పంజాబ్ గెలిచింది, 17 టైమ్స్ ఎస్ఆర్హెచ్ గెలిచింది. అదిగాక లాస్ట్ 3 ఇయర్స్లో ఒక్కసారి కూడా పంజాబ్ గెలలేదు. 4 మ్యాచ్లు ఆడారు, 4 మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ గెలిచింది. సో ఎస్ఆర్హెచ్ హ్యాస్ ఎ ట్రెమెండస్ రికార్డ్ అగేన్స్ట్ ముల్లాపూర్లో కూడా 2024లో అప్పుడు ఎస్ఆర్హెచ్ పీక్లో ఉన్నది. అప్పుడు అక్కడ ముల్లాపూర్ వెళ్ళి ఓడించారు పంజాబ్ని. సో పంజాబ్కి అగేన్స్ట్గా చాలా మంచి రికార్డు ఉంది. బట్ ఆన్ దిస్ డే హౌ టు ప్లే వెల్. కరెంట్ ఇయర్లో అయితే పంజాబ్కి బెటర్ రికార్డు ఉంది ఎస్ఆర్హెచ్తో కంపేర్ చేస్తే. ఎస్ఆర్హెచ్ హ్యాస్ సమ్ ప్రాబ్లమ్స్. బట్ మనకు తెలుసు కదా, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ క్లిక్ అయితే, ఇషాన్ కిషన్ ఉన్న ఫామ్ ఇవన్నీ చూసుకుంటే దే ఆర్ ఇన్ బెటర్ పొజిషన్. చూడాలి ఈ మ్యాచ్లో, చెప్పడం కష్టం. బట్ ఐ థింక్ 51% ఇన్ ఫేవర్ ఆఫ్ పంజాబ్ చెప్తాను. కంటే వాళ్ళు ఓవరాల్ స్ట్రెంగ్త్ కానీ ఓవరాల్ పర్ఫార్మెన్స్ బ్యాటింగ్ బౌలింగ్ వాళ్ళు చాలా బాగుంది. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ బాగున్నప్పటికీ కొంచెం ఇఫీగా ఉన్న మాట నిజమే. ప్లస్ బౌలింగ్ విషయంలో ఇంకా అంత గన్ బౌలర్స్ అయితే కనబట్టలేదు కదా. సో పంజాబ్ హ్యాస్ స్లైట్ ఎడ్జ్. బట్ మనం రికార్డ్ చెప్పుకున్నాం కదా, రికార్డ్ ప్రకారం చూస్తే ఎస్ఆర్హెచ్ ఏమైనా మళ్ళీ మరొకసారి పంజాబ్ ఓడిస్తుందేమో. దట్ ఈస్ వెయిట్ అండ్ సీ.